హాయ్ అండి, ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తాను. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయలు ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు పోపు పెట్టాలి. ఇవి వేసాక ఆవాలు చిక్కుపడి నానాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేయాలి. మసాలాకు వచ్చి ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి, కారం 1 స్పూను, పసుపు, బెల్లం, తగినంత ఉప్పు, ఇవన్నీ మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు మూత వేసి చూడాలి. మధ్య మధ్యలో కలిపెట్టి ఉండాలి, లేకుంటే అడుగంటుతాయి కాకరకాయ తీసి. ఇప్పుడు ఇవి కాకరకాయ ఇలా ఉన్నప్పుడు ముందుకు మసాలా వేసేయాలి. మసాలా వేసేసి మసాలా వేసి ఇట్లంతా ఒకసారి కలిపెట్టాలి. ఇది కలుసుకోదండి సరిగా, చింతపండు వేసాం కాబట్టి ఏం పర్వాలేదు. ఇది అయ్యాక మసాలా అంతా బాగా ఉప్పు పడుతుంది. కలిపెట్టేసి మూత పెట్టేసి 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. కాకరకాయ వేగిందో లేదో చూడాలి. మూత చూడండి, ఇంకా వేగాలి కాబట్టి ఒకసారి అట్లా కలిపెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇంకా మగ్గాల. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. కాకరకాయ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, పప్పుల పొడి 2 స్పూన్లు వేసి ఒకసారి అంతా కలిపెట్టి మూత పెట్టేసేయాలి. అంతే, రెడీ అయిపోయింది. అంతే, ఈజీగా చేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై రెడీ.